హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్న్ఫ్లవర్ మురికేస్తానండి. కేజీ పిండితో నేను 800 గ్రాముల శనగపిండి, 300 గ్రాముల కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. కేజీ ఒక్క కందుతో మురికేస్తానండి. చూద్దాం దానికి ఏమేం కావాలో చూపిస్తానండి. కొంచెం నూనె వేసుకున్నానండి. నల్ల నూలు, జీలకర్ర, కొంచెం సోడా ఉప్పు, ఇది ఒక స్పూను, మైన సాల్ట్, తగినంత సాల్ట్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇంగువ పొడి వేసుకుంటున్నానండి. కొంచెం కరాయి పెట్టిన డాల్డా ఆయిల్ కలుపుకొని మిక్సింగ్ కలుపుకొని కొంచెం వేసుకున్నానండి. దాంట్లో తర్వాత పిండి వేసుకున్నాం, కలిపేసుకున్నాం అండి. మిశ్రమాన్ని కలిపేసుకుందాం. పిండి వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వాటర్ వేసుకొనేసి ఈ టైట్ అండి, ఇలా ఉంటే సరిపోద్ది. ఈ టైట్ వచ్చిందాక వాటర్ వేసుకొని కలిపేసుకున్నాం. మరి లూజ్ ఉండకూడదు, అలాగని టైట్ ఉండకూడదు. మాలిష్ చేసుకోవాలండి పిండిని బాగా. చూడండి, ఇలాగా కొంచెం మాలిష్ చేసుకొని కొంచెం కలుపుకొని ఇలా టైట్ అయ్యిందాక పక్కన పెట్టేసుకుందాం. ఈ వస్తే చాలండి. కొంచెం కాగనిచ్చుకొని మురిక వేసుకుందాం. ఆయిల్లో ముంచకూడదండి, మొత్తము ఇలాగ పైన పెట్టుకొని ఇలా తిప్పేసుకోవడం. ఆయిల్లో ముంచకుండా పైన తిప్పేసుకోవాలి. ఇలా కొంచెం కాల్చుకొని హాఫ్ బాయిల్, సగం కాల్చుకొని తీసేసుకున్నాం. ఫుల్గా కాల్చకూడదండి, ఎందుకంటే ఇంకొక వాయి ఉంది కాబట్టి ఇది సగం కాల్చుకుంటున్నాను. కొంచెం రెండో వాయి కూడా ఇలా వేసుకుని కొంచెం మళ్ళీ చేసుకొని గొట్టంలో వేసుకొని పెట్టేసుకున్నాం అండి. రెండో వాయి కూడా తిప్పేసుకున్నాం. ఇలాగే ఇదే సగం వేసుకున్నాం అండి. గొట్టం మాత్రం నూనెలో ముంచుకోకుండా పైన పెట్టుకున్నాం. ఆయిల్ కొంచెం పైన పెట్టుకొని తిప్పేసుకోవడం. నూనెలో పెట్టి ఏంటంటే ముడతలు వచ్చేస్తుంది మురుకు. ఇలా కట్ చేసుకున్నాం. అయిపోయిందండి. కొంచెం కాళ్ళని ఇచ్చేసి అది సమానంగా రెండు కాలుపులు సమానంగా కాల్చుకొని ఒకే దాంట్లో వేసుకుని కాల్ చేసుకోవడమేనండి. అండి, ఇందాక ఎంతసేపు కాల్చుకున్నామో అలాగే ఇప్పుడు హాఫ్ బాయ్ కాల్చిందండి, దాంట్లో కలిపేసుకున్నామండి. కళ్ళనెత్తి వేసుకున్నాం, రెండు కలిపేసుకున్నాం గంటితో.
ఐటము ఇలా తిప్పేసుకుంటూ ఉండాలండి. మీడియం మంట మీద కాల్చుకోవాలి, ఎక్కువ సెగ పెట్టుకోకూడదు ఇది మురుక్కి. అప్పుడు ఏంటంటే కలర్ షేడ్ అవ్వకుండా ఒకటే కలర్ వస్తుంది, ఫినిషింగ్ బాగుంటుంది. అలాగే కాలింది లేదు చెక్ చేసుకుందామండి. కాలిపోయిందండి. దీన్ని 2 తిప్పులు తిప్పుకొని తీసేసుకుందామండి. అక్కడక్కడ ఏదైనా కాలకుండా ఉంటే కాలిపోతాయి. అలా గింటతో కలిపెట్టేసుకొని తీసేసుకుందామండి. ఇలా వేసుకోండి. అంతేనండి. చూపిస్తానండి ఇరిగిందే లేదని. స్మూత్గా ఉంటుందండి మురుకుది, చాలా రుచిగా కూడా ఉంటుంది. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.